నిరుపేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలతో పాటు ఎస్సీలకు అందాల్సిన ఫలాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని వెంటనే అందించాలనే డిమాండ్తో కేవీపీఎస్ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు కైతే శంకర్, రాజేష్, ప్రవీణ్, పురుషోత్తంతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యలు దళితులపై దాడులు దళితులపై దాడులు పేదలకు ఇల్లు స్థలాలు మేము శాంతియుతంగా ప్రభుత్వం కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సాధన కొరకు కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి ఇవ్వలేదు. కాబట్టి వీరు దరఖాస్తు ఇంకా 2-3 సార్లు పెట్టుకున్నప్పటికీ కూడా వీరు ఇంకా నశించకపోయి ఈ ప్రభుత్వము ఇంకా మనకు ఇళ్లలో ఉంటే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నదని చెప్పి వాళ్ళందరూ కూడా అధికారికంగా మన కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. మేము శాంతియుతంగా ఇక్కడ చూస్తుంటే అధికారులు, పోలీసులు కావాలని రెచ్చగొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి అధికారులందరూ కూడా కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు అందరూ కూడా దళితుల సంక్షేమం గురించి మాట్లాడతారు. ఎంత మంచిగా మాట్లాడతారంటే అసలు అన్నం తినకుండా కడుపు అంత మంచిగా మాట్లాడతారు. కానీ ఆచరణకు వచ్చే వరకు అది శూన్యమైపోతుంది. ఇంతమంది దళితులు మరి రోడ్డెక్కిర్రు, అందులోపల మహిళలు వచ్చిర్రు, అందులో పేద మహిళలు. ఎలాంటి అంబేద్కర్ జయంతులు ఘనంగా నిర్వహించే యొక్క అధికారులకు, ప్రభుత్వాలకు మరి అంబేద్కర్ యొక్క వారసులైనటువంటి దళితులు కనిపిస్తలేరా? ఎవరిని కూడా రోడ్డెక్కనీయము, ఎవరిని కూడా మేము ఆడవాళ్ళను ఇంకా అందరూ కూడా నా బిడ్డలే, నా తెలంగాణ బిడ్డలే అనేటువంటి వాళ్ళు ఒక్క నీ బిడ్డలే, మరి నీ బిడ్డ చుట్టే రక్షణ నీకే ఉన్నదా? మరి దళితులకు ఇల్లు అంతా ఇంకెన్ని సంవత్సరాల కోసం అడుగుతున్నారు. 70 ఏళ్ళు అయింది. 70 ఏళ్ళ నుంచి కూడా పూరి గుడిసెలల్లా, ఇల్లు అలుపులు లేని ఇళ్ళల్లో, కిటికీలు లేని ఇళ్ళల్లో డేరాలు కట్టుకొని జీవిస్తున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో దళిత ప్రజలు జీవిస్తున్నారు. మరి వీళ్ళ పట్ల ఎలాంటి వైఖరు అవలంబిస్తున్నారు? మరి ఒక కలెక్టర్ గారికి ఒక్క నిమిషం కూడా వచ్చి దళితుల సమస్య పరిస్థితుల్లో లేని ఉన్నటువంటి వాళ్ళు